అది ఏ శ్రమైనా నువ్వు కూలిపోమాక. చాలామంది ఈ రోజుల్లో కూలిపోతున్నారు. దానికి అర్థం ఏంటంటే, ఆ శ్రమ నీ దగ్గరికి వచ్చినప్పుడు నీలో ఉన్న విశ్వాసం పెరుగుట కొరకే అన్నది మర్చిపోయి, ఈ శ్రమ జీవితాంతం ఉండిద్దేమో, మరణం వచ్చేంత వరకు ఉండిద్దేమో, ఈ శ్రమ నన్ను చంపేసిద్దేమో, త్వరగా ఈ లోకాన్ని విడిచే వ్యక్తిగా చేసిద్దేమో అన్న వేదన, బాధ, చింత చాలా మందిలో కలుగుతుంది. నేనంటాను, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో అలా ఉండకూడదు. శ్రమ వచ్చినప్పుడు విశ్వాసం పెరగాలి, నిరీక్షణ పెరగాలి, నమ్మకం పెరగాలి. నీ నిరీక్షణ వ్యర్థము కాదు. ఎందుకంటే ఆ నిరీక్షణ సాధారణమైన వ్యక్తి మీద కాదు, యేసుక్రీస్తు మీద. ఆయన తన ప్రజలను తలగా చేస్తాడు కానీ తోకగా, అందరిలో తల ఎత్తుకునేవాడిగా చేస్తాడు కానీ తల దించుకునే వ్యక్తిగా చేయడు.